హాయ్ ఫ్రెండ్స్, జెనియా 2021 అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు కోడిగుడ్డు ములక్కాయ కర్రీ అనేది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ అనేది వెలిగించి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఎగ్స్ అనేవి ఒక్కొక్కటిగా వేయించుకోవాలి. ముందుగా కాగిన నూనెలో కొంచెం పసుపు అనేది వేసుకోవాలి. ఉడికించిన గుడ్లు ఈ విధంగా కట్ చేసుకుని ఒక్కొక్కటిగా కాగిన నూనెలో వేసుకోవాలి. ఈ విధంగా అన్నీ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. ఎగ్ అనేది ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల పులుసు అనేది చింతపండు పులుసు అనేది లోపల వరకు వెళ్ళి ఎగ్ అనేది ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఈ విధంగా అన్నీ కూడా బాగా వేగే వరకు వేయించుకోవాలి. ఎగ్ అనేది ఆయిల్లో వేసినప్పుడు చిటపటం అంటుంది కాబట్టి మూత వేసుకుని వేయించుకుంటే మంచిది. ఈ విధంగా బ్రౌన్ కలర్ అనేది వచ్చే వరకు వేయించుకుని ప్రక్కకి తీసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి అనేవి కట్ చేసుకున్నవి ఈ విధంగా వేసుకొని బాగా మగ్గే వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ అనేది వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత కొంచెం కారం అనేది వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా దగ్గరగా వచ్చే వరకు ఉడికిన తర్వాత వేయించుకుని ప్రక్కన పెట్టుకున్న ఎగ్స్ అనేవి వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. ఈ విధంగా కలిపిన తర్వాత ములక్కాయలు అనేవి శుభ్రంగా కడుగుకొని ములక్కాయలు కూడా వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. గుడ్లు ములక్కాయ వేసిన తర్వాత కొంతసేపు మగ్గిన తర్వాత కొన్ని వాటర్ అనేవి వేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ ఈ విధంగా మగ్గనివ్వాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత ప్రక్కనే నానబెట్టి పెట్టుకున్న చింతపండు పులుపు అనేది ఒకసారి కలుపుకోవాలి. ఈ విధంగా చింతపండు పులుపు అనేది కలుపుకొని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది సిమ్లోనే పెట్టి దగ్గరగా వచ్చే వరకు ములక్కాయలు అనేవి బాగా ఉడికే వరకు మగ్గించుకోవాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎంతో గుమగుమలాడే ములక్కాయ ఎగ్ కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.